నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పెదనందిపాడు గ్రామంలోని లావు శివశంకర్ గారితో ఉన్నాము. ఆయన ఈ సంవత్సరం అయితే కనుక లక్ష్మీ సీడ్స్ కంపెనీ చెందినటువంటి లక్ష్మీ దాదా అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న అయితే సాగు చేయడం జరిగింది. ఈ మొక్కజొన్న యొక్క లక్షణాలు ఏంటి, దిగుబడి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా సాగు చేశారో అన్ని విషయాలు కూడా మనం శివశంకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో ఈ మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతు శివశంకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాం. శివశంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు ఈ సంవత్సరం మొక్కజొన్న లక్ష్మీ దాదా అనేటువంటి వెరైటీ సాగు చేశారు కదా, గతంలో వేరు వేరు వెరైటీలు మొక్కజొన్న సాగు చేసిన అనుభవం ఉందండి? ఉందండి. ఓకే, మిగతా కంపేర్ చేసినప్పుడు ఈ వెరైటీలో మీరు ఏం ప్రధానంగా వ్యత్యాసం గమనించారు? ఏం బాగుంది అసలు? ఇది కండె సైజు గానీ, గింజ క్వాలిటీ గానీ, గింజ బాగా దృఢత్వంగా ఉండటం గానీ మనం గమనించామండి. అన్ని పైర్ల కన్నా ఇది బాగుందండి. ఓకే, ఇప్పుడు మీరు ఇది కాకుండా ఇంకా వేరే వెరైటీలు సాగు చేశారా? 4-5 వెరైటీలు సాగు చేశానండి. మొత్తం ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న సాగు? నేను 30 ఎకరాలు వేసానండి ఈ సంవత్సరం. ఇది 5 ఎకరాలు. ఇది 5 ఎకరాల్లో వేసానండి. మిగతా పోల్చుకున్నప్పుడు ఇది బాగుందండి. అన్నిటికన్నా కూడా ఇది నాకు మెరుగ్గా అనిపించిందండి. ఓకే, ఎకరానికి ఎన్ని విత్తనాలు వేసుకున్నారండి? ఇది నేను ఎకరానికి 10 కేజీలు పెట్టానండి. మిగతా వెరైటీలు అండి? మిగతా వెరైటీలు కూడా అది కూడా 10 కేజీలు కడికి పెట్టాను. ఓకే, ఎప్పుడు నాటుంటారు, ఎప్పుడు దిగుబడి తీసుకున్నారండి? ఇది డిసెంబర్ 26వ తారీఖు వేసానండి నేను. కటింగ్ ఎప్పుడు చేసి ఉంటారు? కటింగ్ ఏప్రిల్ ఆఖరికి చేశానండి. ఓకే, మనం వచ్చేటప్పటికే పంట దిగుబడి వీళ్ళు కట్ చేయడం జరిగింది, అందుకని చెప్పేసి మనం చేలో చేయట్లేదు, ఆల్రెడీ కట్ చేసేసి కొంత మార్కెట్ కూడా చేసుకున్నాం అంటున్నారు. ఎంత దిగుబడి వచ్చిందండి? ఇది 45 క్వింటాల కాడికి వచ్చిందండి దిగుబడి. ఓకే, యావరేజ్ అండి లేకపోతే ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా? యావరేజ్ 45 క్వింటాల కాడికి వచ్చింది. అంటే చేలో ఏరితే కనుక ఇంకో 4 క్వింటాలు రావచ్చు అని అనుకుంటున్నాం. అంటే కొంత ఇదే. ఓకే సార్, ఇప్పుడు మిగతా వెరైటీలతో పోల్చుకున్నప్పుడు ప్రధానంగా కండె బాగుంది, దిగుబడి బాగా వస్తుంది అంటున్నారు కదా. అవును. మరి ఈల్డింగ్ అంటే తెగుళ్ళు గానీ లేకపోతే పురుగులను కానీ తట్టుకోవటం ఎట్లా? తెగుళ్ళు రాలేదండి అసలు దీనికి. పురుగు కూడా పెద్దగా లేదండి. నేను 2 సార్లే మందు వేసానండి. ఏ మందు కొట్టారండి దీనికి? రీజెంట్ అను నవక్రాను రీజెంట్ 2 కలిపి కొట్టాం. ఒకసారి అండి? 2 సార్లు? 2 సార్లు కొట్టాం. ఓకే, ఎరువుల మేనేజ్మెంట్ ఎట్లా చేశారండి? ఎరువులు ఎకరానికి 4 బస్తాలు డిఏపి, 1 కట్ట యూరియా కాడికి దుక్కులో ఎదబెట్టామండి. ఫస్ట్ తళ్ళు 2 కట్టలు యూరియా పెట్టేసామండి. ఓకే, అది అంతే. తర్వాత ఏం లేదు. మీరు విత్తనం మనుషులతో నాటించారండి లేకపోతే ట్రాక్టర్ తో ఎదబెట్టేసాం. ఓకే, మొక్కి మధ్య కానీ సాలుకి మధ్య ఎంత గ్యాప్ పెట్టుకున్నారు? 22 అంగుళాలండి సాలుకి మధ్య. ఓకే, మొక్క మధ్య 10 అంగుళాలు. 10 అంగుళాలు. నీటి మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకున్నారు? వర్షాలు పడితే దీనికి ఏమన్నా లాస్ అవటం? వర్షాలు పడితే మాకు వేసిన దాంట్లో మాకు ఎటువంటి లాస్ కనపడలేదండి. నేను 3 తళ్ళు పెట్టానండి. ఓకే, ఇది మొత్తం పంట కాలంలో? మొత్తం పంట కాలంలో 3 తళ్ళు పెట్టా. ఓకే, మధ్యలో వర్షాలు పడి తళ్ళు పెట్టాల్సిన అవసరం లేదా? అసలు 3 తళ్ళు సరిపోయిద్దండి దీనికి. ఇంతకు ముందు ఈ భూమిలో ఏరే పంటలు ఏమైనా వేసారండి? ఇంతకు ముందు దీంట్లో జూట్ వేసానండి ఫస్ట్ పైరు కింద. ఇది 2వ పైరు కింద దీన్ని వేసానండి. ఓకే, మీకు ఎట్లా ఉంది? ఆశాజనకంగా ఉంది? ఇది బాగుందండి నాకు. ఓకే, దీంట్లో గింజ చివరి వరకు వచ్చింది, కండి కూడా సైజ్ వచ్చింది, పొడుగు ఎక్కువ వచ్చింది. ఎన్ని లైన్లు వస్తుంది అనుకుంటున్నారు? ఇది వరుసకు ఇది రౌండ్ చుట్టుకొలత వచ్చేటప్పటికి ఇది 18 వచ్చిందండి. 18 లైన్లు. ఇది గింజ వచ్చేటప్పటికి 43-45 గింజల కాడికి వచ్చిందండి. మొత్తం మీదకైతే మీకు బాగుందంట? బాగుంది. ఓకే, దిగుబడి పరంగా కానీ లేకపోతే మార్కెట్ లో రేపు కొనే వాళ్ళు ఏ విధంగా? ఆల్రెడీ మార్కెట్ లేదండి, నేను మార్కెట్ చేసేసాను దీన్ని. ఎట్లా ఉంది? నేను మార్కెట్ చేసాను, బాగుంది. వ్యాపారులు ఏమంటున్నారు దీని మీద? బాగుంది, గింజ బాగుంది, సైజు బాగుంది, మాకు ఎంబటి మార్కెట్ అయిపోయిందండి. ఓకే, వేరే వెరైటీలతో పోల్చుకున్నప్పుడు వ్యాపారులు ఏమంటున్నారు దీన్ని? వేరే వెరైటీల కన్నా కూడా ఇది బాగుంది అంటున్నారండి. మార్కెట్ నాకు అయిపోయిందండి. ఏ రేట్ మీద అమ్మారండి? ఇది నేను 1900 మీద అమ్మా. ఓవరాల్ గా మీరు శివశంకర్ గారు మిగతా రైతులకి ఈ మొక్కజొన్న వెరైటీ గురించి, హైబ్రిడ్ వెరైటీ సాగు చేసుకోవడంలో మీరు ఏం చెప్తారు? ఇది నాకు ఇత్తనం బాగుందండి. లక్ష్మీ దాదా అనే ఇత్తనం బాగుంది. 7 సాగు చేశాను. అది 2వ పంట కింద సాగు చేశాను నేను. ఇది నాకు నచ్చిందండి, బాగుంది. మొదటి పంట కింద కూడా ఇదేమైనా సాగు చేసుకోవచ్చు? చేసుకోవచ్చు అండి. మొదటి పంట కింద చేసుకుంటే ఇంకా దిగుబడి ఎక్కువ వచ్చిద్దామో అని ఆలోచన అండి. 50 పైన రావచ్చు అండి. ఎటువంటి నేలలు దీనికి అనుకూలం అనుకుంటున్నారు? నల్లరేగడి నేలలో అయినా, కొద్దిగా తెల్ల మసక నేలైనా బాగుండిద్దండి ఈ నేలలు. మాగాడి నేలకి ఎట్లా ఉంటది? మాగాడి నేలలో కూడా బాగానే ఉండిద్ది. కాకపోతే కొద్దిగా నీళ్లు, మాగాడి నేలలో అయితే నీళ్లు నిలవకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మొత్తంగా అయితే ఇప్పుడు లక్ష్మీ సీడ్స్ కంపెనీ చెందినటువంటి లక్ష్మీ దాదా అనేటువంటి వెరైటీ అయితే మీరు సాటిస్ఫాక్షన్ గా ఉంది? రైతులు కూడా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని నేలకి అనుకూలం అంటున్నారు. అలాగే అన్ని వాతావరణ పరిస్థితులు, అంటే మొదటి కాపుగా వేసుకోవచ్చు, 2వ కాపుగా వేసుకోవచ్చు.
థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. Thanks. ఇదండి లక్ష్మీ సీడ్స్ సంబంధించి లక్ష్మీ దాదా అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న వెరైటీని అయితే శివశంకర్ గారు సాగు చేయడం జరిగింది. ఎకరానికి యావరేజ్ గా 45 క్వింటాల వరకు దిగుబడి అయితే వచ్చింది. మార్కెట్ కూడా చాలా సులువుగా వేసుకున్నాము. బస్తా వచ్చేసి 1900 మీద, ఇప్పుడు ఇంకా రేటు తగ్గిపోయి 1700 ఉంది. కానీ కాకపోతే వ్యాపారస్తులు కూడా దీన్ని త్వరగా తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించారని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. అలాగే అన్ని రకాల నేలల్లోనూ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఏ కాలంలోనైనా సాగు చేసుకోవడానికి అనుకూలం అని చెప్పేసి శివశంకర్ గారు చెప్తున్నారు. ఈ మొక్కజొన్న వెరైటీకి సంబంధించి మీరు ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.